ఈరోజు హ్మ్. డిఓపిటికి నేను గతంలో ఇచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా బాజాప్తా రాష్ట్రపతి ఆ! డిఓపిటికి ఆ! కొంతమంది అధికారులు ఒక 10 మంది ఇచ్చినారు. నవీన్ మిత్తల్ మీద ఉన్నది ఇగో ఇది. ఆ! నవీన్ మిత్తల్ మీద పర్సనల్గా నేను కలిసిన తర్వాత ఆ! ఇవ్వడం జరిగింది. వీళ్ళపైన యాక్షన్ ఇది ఎక్స్క్లూజివ్గా సోమేష్ కుమార్ పైన ఓహ్! ఇది టోటల్ 10 సోమేష్ మంది కుమార్ మీద. టోటల్ 10 మంది రిక్వెస్ట్ మీద ఫర్ అటెన్షన్ ఆన్ హిస్ పిటిషన్. సో మీరిచ్చిన ఆ, పిటిషన్ రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ప్రెసిడెంట్ సెక్రటేరియట్ డిఓపిటికి రాశారు. డిఓపిటికి రాశారు. ఏమని రాశారు? ఈయన మీద యాక్షన్ తీసుకోండి అని. తీసుకోమని ఆ. అట్లా ఒక 10 మంది మీద నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు డిఓపిటికి చాలా కంప్లైంట్లు ఇచ్చిన, ఎంక్వైరీ చేయమని చాలాసార్లు పంపారు. ఏ రోజు కూడా డిఓపిటి స్పందించలే. ఉమ్. డిఓపిటి అనేది జితేంద్ర సింగ్ అని కేంద్ర మంత్రి ఉన్నాడు దానికి. అయినా కానీ ఏం యాక్షన్ తీసుకోలే. వాళ్ళ పైన వదిలేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్గా ఐఏఎస్లకు చూస్తారు వీళ్ళు. అందులో ఉన్న రూల్స్ ఏంటంటే ఈ ఐఏఎస్లు ఏ ఆస్తి కొన్నా, ఒక 100 గజాల ప్లాట్ కొన్నా కానీ వాళ్ళు ముందే వాళ్ళకి తెలిపాలి. ఎవరికి? డిఓపిటికి. మేము ఇట్లా 100 గజాల జాగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కోవచ్చు. దానికి వీళ్ళు లెక్క అడుగుతారు. నువ్వు ఎంత కొన్నావు, ఎక్కడ కొంటున్నావు, దాన్ని ఎంత అని వీళ్ళు వాల్యుయేషన్ అంతా చూసి వీళ్ళు ఆడిటింగ్ చేసుకొని కొనొచ్చు. వీళ్ళు ఎట్లా అంటే సేమ్ బ్యాంక్ ప్రాసెస్ లెక్క కొనొచ్చు అని పర్మిషన్ ఇచ్చాక వీళ్ళు కొనాలి. ఆ విధంగా ఈరోజు ఇప్పటికీ నేను ఎప్పుడైతే సోమేష్ కుమార్ దగ్గరికి పోయి మన వీడియో వైరల్ అయిందో అప్పుడు నాకు ఇంకో మిత్రుడు ఈ డాక్యుమెంట్స్ అని నాకు పంపించడం జరిగింది. సోమేష్ కుమార్ ల్యాండ్స్ లోకి వెళ్ళారు, కొత్తపల్లి గ్రామంలో. నేను అటు మిర్యాలగూడ అటు సైడ్ పోయేస్తుంటే, ఎన్నికల ప్రచారం పోయేస్తుంటే ఆడ మనకు ఇన్ఫర్మేషన్ వస్తే పోయి లోపల పోయి చూసినాం. కొత్తపల్లి కూడా కాదన్న, కొత్తపల్లి లోపల ఒక తండ దాటి అవతల ఉంటుంది. ఈ గుట్టలలో ఎందుకు ఉన్నారు అని చెప్పేసి మేము ఫస్ట్ సేవింగ్ కోసం ఎందుకు ఉన్నారు అని మేము అనుకున్నాం. తీరా చూస్తే మధ్యలో గుట్టున్నది. ఆ మధ్యలోకే త్రిబులారేస్తుండట. అవతల దిక్కు ఫార్మాసిటీ ఉన్నది. ఈ రెండింటికి మధ్యలో ఇది రేపు పెద్ద రేట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి సరే అది సోమేష్ కుమార్ లెక్క. అది లెక్క. ఆయన అయితే వీళ్ళు ముగ్గురు మీద ఇచ్చిన కంప్లైంట్. ఆయన మీద దాదాపు ఒక 100 హైకోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆయన కొన్నాడు, నవీన్ మిత్తల్ కొన్నాడు. రజత్ కుమార్ అనేటోడు 52 ఎకరాలు బాలానగర్ మండలంలో ఆయన కొన్నాడు. ఈ ముగ్గురు డిఓపిటికి అగెనిస్ట్గా చేసిండ్రు. ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మీకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీకు ఇచ్చినా మీరు చేయలేదు. ఇట్నే చాలా స్ట్రాంగ్ పదాలు పాడినాయి ఈరోజు నేను డిఓపిటికి చేసిండ్రు. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈరోజు బయట తెగించి కొన్నారు. ఇగో మళ్ళొక డాక్యుమెంట్ అన్ని ప్రూఫ్స్ పెట్టినాను. అన్నిటికీ మూడు ప్రూఫ్. సేమ్ నవీన్ మిట్టల్ భార్య ఈ రోజు నువ్వు తీసుకొని వచ్చినావు. మొన్న ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య నిలబెట్టి అటొక్కరు ఇటొక్కరు నిలబడి చేసిందన్న 75 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి దుర్మార్గం మీద. ఎవరు? నవీన్ మిట్టల్ అంటారు మీద 75 హైకోర్టు కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి అన్న. అసోంటోని తీసుకొచ్చి ధరణి మీద పెట్టి ఆయనను కూర్చోబెట్టి ఫస్ట్ మీటింగే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్లో ఆయన ఉన్నప్పుడే ఆయన పక్కన పెట్టుకొని ప్రజాభవన్లో పెట్టుకొని అందరినీ కలవడం జరిగింది. ధరణి మీద ఆయన మీద వచ్చింది 75% ధరణి కేసులే అన్న. ఆయన ముందు ఆయన మేము ఎట్లా ఇస్తామని చెప్పేసి అక్కడ పెట్టిండ్రు. ఆయన ధరణి హెడ్గా పెట్టిండ్రు. ధరణి హెడ్గా పెట్టి ఏం చేసిందని చేస్తారు. బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ SC ST సబ్ ప్లాన్ కింద నాకు ప్రచారంలో పాలిటెక్నిక్ కాలేజీలో చెప్పినాయి. ల్యాప్టాప్లు ఇన్నే కొన్నారు. 40,000 వేసిన బిల్లు 10,000 15,000 ల్యాప్టాప్ కొని అందులో కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చనిపోవడానికి కారణమైంది. ప్రతి అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. డిగ్రీ ప్రమోషన్ల దీంట్లో ఉన్నది ఉన్నది అందులో ఉన్నది. చాలా మంది నౌకర్లు పోయినది. మస్తు మంది సస్పెండ్ చేసిండు. మస్తు మంది బతుకులు ఆగం చేసిండు. అసోంటిది ఈయనకు విలాసవంతమైన జీవితం ఎంతమంది నాశనం అయిపోయినా పర్వాలేదు అని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఫస్ట్ వీని మీద యాక్షన్ తీసుకుంటారేమో అనుకున్నా. కేంద్రానికి సరెండర్ చేస్తారేమో అనుకున్నా. అది తీయకుండా వదిలేయంగానే ఇప్పుడు బాజాప్తాన వీళ్ళు 2017 భూములు కొంటనే ఉన్నారు. వాళ్ళ భార్య డాక్యుమెంట్ ఎప్పుడు అంటే 2017 ఒక డాక్యుమెంట్. దిస్ డీడ్ ఆఫ్ సేల్ ఈస్ మేడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ డే ఆఫ్ 21st September కొంచెం బ్యాక్ అన్నట్టు September 2017 బై బిట్వీన్ సి శరత్ అండ్ సూరం రాజశేఖర్ రెడ్డి ఇన్ ఫేవర్ ఆఫ్ రిగు బన్సల్ డాటర్ ఆఫ్ హుకుమ్ చంద్ బన్సల్. సో ఈమె ఈ నవీన్ మిట్టల్ 17 మొదలు పెట్టింది. ఇప్పుడు ఇందులో ఇట్లా మూడు సేల్ డీడ్స్ ఉన్నాయా? ఇగో ఇట్లా 3 ఉన్నాయి. నవీన్ మిట్టల్ భార్య, వైఫ్ ఆఫ్ నవీన్ మిట్టల్. అన్న ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చిందన్నా మీరు సేవ చేయనిక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేయడానికి వచ్చిండ్రా? 2 ఎకర్ 2 గుంట
0.21 గుంట అండ్ 0.16 గుంట. సో ఇట్లా ఒక్కొక్క సర్వే 1 ఎకర్ 5 గుంట ఇట్లా ఇట్లా 2 డాక్యుమెంట్లు ఉంటాయన్న. ఓకే. ఈ పత్తేదారు వచ్చేసి శ్రీనివాస్ అంటాడు ఉంటాడు. అయితే నేను అన్న ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్ ఉన్నది, హెచ్ఎండిఏకి అప్లై చేశాను. మీరు ఇక్కడ వ్యాపారం చేయనీకి వచ్చిందా, తెలంగాణని సర్వీసెస్ చేయనీకి వచ్చిండ్రా, మీరు పని చేయనీకి వచ్చిందా, మీరు ఏం చేయనీకి వచ్చిండ్రు? చేస్తే ఇటువంటి దుర్మార్గం మనం ఎందుకు మోస్తున్నాం? ఇంకా వీళ్ళని మొయ్యాల్సిన అవసరం మనకేమున్నది? ఓకే. డిఓపిటి యాక్షన్స్ అక్కడ దాకా పోవడానికి అవసరం ఇలా కాంగ్రెస్ మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మీద యాక్షన్స్ ఎందుకు లేవు? ఈ రోజు బాజాప్తా హెచ్ఎండిఏల పర్మిషన్ పెట్టేసి లేఅవుట్ తయారు చేసి విల్లాస్ కడుతున్నామని, మేము విలాసమైన విల్లాస్ కడుతున్నామని చెప్పేసి పెడుతుంది వీళ్ళు. మొన్న నాకు 31st నైట్ ఏ రోజైతే అక్కడ ఫోటో చూసినా అన్న నాకు అనుమానం వచ్చేసింది. ఇదే అన్న, ఇది ఇంకో డాక్యుమెంట్. ఇది ఇంకో డాక్యుమెంట్ కానీ మరి ఇది వీళ్ళ నుంచి తర్వాత వీళ్ళందరూ కలిసి డెవలప్మెంట్ చేస్తుండ్రు. ఇలా ఏమున్నా అన్న దీని మీద ఒక యాక్షన్ అన్న జరగాలి అని అంటున్నా. ఇప్పుడు ఇలా ఆమె దొరికిపోయింది, నవీన్ మిత్తల్ అంటే డాక్యుమెంట్ పరంగా దొరికిపోయిండు. ఈ భూములు నువ్వు భూములు కొనడానికి వచ్చినావా, వ్యాపారాలు చేయడానికి వచ్చినావా, నువ్వు సేవ చేయడానికి వచ్చినావా, నువ్వు ఏం చేయడానికి వచ్చినావు? తెలంగాణకు దోసుకోనికి వచ్చినారు. ఇది బీహార్ వాళ్ళ కోసం కట్టిన రాష్ట్రం అన్న. బీహార్ వాళ్ళ కోసం మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? ఎందుకు తెచ్చుకున్నాం? 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినాక ఈరోజు తెలంగాణ ఎందుకు తెచ్చిపోయినాం? సావులు అక్కడ కాగలే కదా. నవీన్ మిత్తల్ అనేటువంటి చేయబట్టి అప్పుడు ఐటీ మంత్రి వీడు మన కేటీఆర్ ఇద్దరు చేయబట్టి అది ఒక పనికిమాల సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చి దాదాపు 10ల సంఖ్యలో విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయారు. అది ఇవాళకి దానిపైన ఎంక్వైరీ చేయాలన్న, అసలు ఎట్లా చచ్చిపోయిందని. ఇవాళకి బయటికి వెళ్ళలే. కంప్యూటర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు కంప్యూటర్లు అమ్మే ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధుల కింద తీసుకు ఆ డబ్బులు 40,000 రూపాయలు అని చెప్పి బిల్లులు వేసి 15,000 రూపాయలు వేసినాడు. చాలా మందికి ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ ఇచ్చిండు, అర్హులైన వాళ్ళకి తీసేసిండు. చాలా మంది కోట్ల చుట్టూ తిరుగుతుండ్రు. ఎన్నోసార్లు ఈయన మీద మొట్టికాయలు వేసింది హైకోర్టు ఈయన కేసిన మొట్టికాయలు అంతే. అటువంటి దొంగకు ఈ రోజు మీరు ధరణిలా ఆయనకు ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చి ఆయన కింద కోదండ రెడ్డి గారు ఏంది, ఆయన అడ్వకేట్ సునీల్ ఏంది, లచ్చిరెడ్డి ఏంది, వాళ్ళని పెట్టిండ్రు. ఒక దొంగ కూర్చొని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గొట్టైన ఆయన మీదనే కదా వీళ్ళు. నవీన్ మిత్తల్ అనేటోడు సర్వనాశనం చేస్తుండ్రు, మొత్తం భూములు దోసుకుంటుండ్రు. 2018 వెళ్ళానా ఈ దోపిడీ ఎప్పుడు జరుగుతుంది? 2017 ఇది 2022 ఇంకో డాక్యుమెంట్. ఇది జీపీఏ చేసుకున్నట్టున్నారు ఇది. అవునవును, 2022. అదే ఇక పదవి అద్దం పెట్టుకోనన్నా, పోస్ట్ అడ్డం పెట్టుకొని ఆమెకి ఏం సంబంధం ఇక్కడ అన్న? ఆమెకి ఏం సంబంధం? మొగడిక నౌకరి చేయడానికి వచ్చిండు, ఎంబడి వచ్చినావు నువ్వు పవర్ అడ్డం పెట్టుకొని ఇక్కడంతా వ్యాపారాలు చేయడానికి మీరు ఏం సంబంధం? మీకు మీరు ఎందుకు చేయాలి ఇక్కడ వ్యాపారాలు? వీళ్ళ కింద అన్న 2018 వెళ్ళి 2000 చాలా మంది ఏమనుకుంటారు అంటే అవును భూములు కొనొద్దా అన్న ఒక డౌట్ సామాన్య జనానికి రావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళు కొన్న భూములు ఎంత, ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా అది ఒక పాయింట్.